కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ 5 గ్రహాల మార్పు, అందులో కుజుడు మీకు 12లో ఉండే కుజుడు 19వ తేదీకి రాశిలోకి వస్తున్నాడు. రాశిలో గురువు ఉన్నాడు. 2వ స్థానంలో రవి, కేతువు, బుధుడు ఉంటూ ఆ బుధుడు 7వ తేదీకి కన్యారాశిలోకి మారడము, రవి 17వ తేదీకి కన్యారాశిలోకి మారుతున్నాడు. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మేషంలో చంద్రుడు ఉంటూ 12 రాశులు తిరుగుతాడు. 4వ భావంలో శుక్రుడు మారుతున్నాడు. ప్రధానంగా మీ పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ 3వ తేదీ నుంచి. అష్టమ రాహు భాగ్యంలో వక్రించిన శని. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటిది డేట్స్ వైజ్గా మనం చెప్పుకోబోతున్నాం. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే కర్కాటకం వారికి రాశిలో గురువు ఉండడం చాలా మంచిది, దేవతా అనుగ్రహం ఉన్నట్టుగా అర్థం. కాకపోతే కాస్త 19వ తేదీకి ఎప్పుడైతే కుజుడు వచ్చి జాయిన్ అవుతున్నాడో కొంచెం ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కానీ స్ట్రెస్ కూడా ఉంటుంది, లీడర్షిప్ ఇది కూడా పెరుగుతుంది. కాకపోతే మీరు ఈ రవి 2వ స్థానంలో ఉన్నది, గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం ఏదైనా ఉన్నా సరే 17వ తేదీ లోపలే మీరు ప్రయత్నం చేయండి. 17వ తేదీ దాటితే మళ్ళీ రవి మారిపోతే సింగిల్ కేతు ఉంటాడు, ఫైనాన్షియల్గా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటే మీకు ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది. అదేవిధంగా 4లో శుక్రుడు వెళ్తున్నందుకు 3వ తేదీ నుంచి మీకు చతుర్థ భావంలోకి వెళ్ళడం వల్ల గృహ వాహన యోగాలు ఏర్పడతాయి, తీసుకోవడం మంచిది ఆ సమయాల్లో. అదేవిధంగా 3వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది కాబట్టి పర్టికులర్గా 17 నుంచి 26వ తేదీ వరకు అగ్రిమెంట్కి మంచి సమయం అది చెప్పాలంటే. ఇక అష్టమ రాహు ఉన్నందుకు కొంచెం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ అవకాశాలు కాస్త మార్పులు ఎక్కువగా కనబడుతున్నాయి, అవకాశాలు వస్తాయి, మార్పులు ఉంటాయి. శని భాగ్యంలో వక్రించినందుకు తండ్రి గారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక పర్టికులర్గా మీకు 1వ తేదీ 29, 30 తేదీలు ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి. 3, 4 తేదీలు వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 5, 6 తేదీలు కొంచెం తప్పనిసరిగా ఖర్చు పెట్టవలసిన వస్తూ ఉంటుంది, కానీ మంచిదే ఆ ఖర్చు, ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిదే. 7, 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీ సంకల్ప శక్తి పెరుగుతుంది. ఆ రోజుల్లో మీరు చేసేటువంటి ఏ ప్రయత్నమైనా ఫలిస్తుందని చెప్పొచ్చు. 10, 11 తేదీలు ఎవరికి మనీ ఇవ్వకండి దయచేసి. ఇక 14, 15 తేదీలు మీకు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, వాహనం కొనుగోలు చేయడానికి, ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా బాగుంది. 16, 17 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోకండి. 24, 25 తేదీలు వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. 26, 27, 28 తేదీల్లో కాస్త మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు జాతకం ఎప్పుడు చూపించుకోవాలి, వాస్తు ఎప్పుడు చూపించుకోవాలి, ఈ రెండిటికి క్లారిటీ ఇస్తాను నేను మీకు. జాతకం పుట్టగానే చూపిస్తారండి. చాలామంది ఏంటంటే 12 ఏళ్ళ వరకు చూపించకూడదు, 8 ఏళ్ళ వరకు చూపించకూడదు అంటారు. ఎందుకంటే అది బాలారిష్టాలు ఉంటాయి. చూసిన ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటారో దైవజ్ఞుడు, అతనికి ఆ దోషం అంటుకుంటుందనే భయంతో చూడరు. కానీ ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే భారం మొత్తం అమ్మవారి మీద వేసి అమ్మవారు చూపిస్తుంది, అమ్మవారు పలికిస్తుంది అన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఉపాసన చేయాలి, అనుష్ఠానం చేయాలి. రోజు కనీసం 2-3 గంటల సేపు జపంలో కూర్చోవాలి. గాయత్రి కానీ మీ ఇష్టదేవత కానీ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇక రెండవ విషయం ఏంటంటే అసలు చిన్నప్పుడు చూస్తేనేగా ఏ దోషం ఉంది ఏంటని చేసేది, రైట్. ఇక జనరల్గా చిన్నప్పుడు పక్క పెట్టేస్తే అసలు ఎప్పుడెప్పుడు చూసుకోవాలి జాతకాన్ని. మీకు మహాదశ మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి పుట్టినప్పటి నుంచి ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టాం, కేతు మహర్దశ 7 ఏళ్ళు ఉంది. 7 ఏళ్ళ తర్వాత శుక్ర మహర్దశకు 20 ఏళ్ళు ఉంటుంది. అలా మహాదశ మారేటప్పుడు ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే ఒక దశ మారేటప్పుడు లేదా అంతర్దశలు మారేటప్పుడు కూడా చూపించుకోవడం మంచిది. మనకి ఆలోచన విధానము, మనం చేసే యాక్టివిటీస్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అక్కడ. అంటే అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి అప్పుడే నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు, లేకపోతే అప్పటి వరకు అసలు నాకు వివాహమే వద్దన్న వ్యక్తి వివాహం చేసుకుందాం అనిపిస్తుంది, లేదా వివాహం వద్దనిపిస్తూ ఉంటుంది, లేదా సడన్గా ఒక వ్యాపారం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఒక షేర్ మార్కెట్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రహం జీవుణ్ణి ప్రేరేపిస్తుంది. గ్రహం యొక్క ప్రేరేపణ వలన ఆ జీవుడికి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీకు పాజిటివ్ వైపు వెళ్ళే ఆలోచన, నెగిటివ్ వైపు వెళ్ళే ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని హైదరాబాద్కు మెడ్రాస్కు వెళ్ళిపోయి సూపర్ స్టార్ అయిన వ్యక్తి ఉన్నాడు. ఎందుకు పనికి రాకుండా వ్యసనాల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ
విషయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహం మారినందుకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మహాదశ అంతర్దశ మారినప్పుడు ఒకటి చూపించుకోవాలి. తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లాసెస్ అవుతున్నాయి, అనారోగ్యం అవుతుంది, లేకపోతే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, ఈ సందర్భాల్లో కూడా మీరు చూపించుకోవచ్చు. లేదా ఉద్యోగం మాటిమాటికి పోతుంది అంటే సిచ్యువేషన్స్, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ డిఫరెంట్గా అవుతున్నాయి, దశ మారినట్టు మీకు తెలియదు, అప్పుడు కూడా చూపించుకోవాలి. అదేవిధంగా ఇల్లు మారేటువంటి విషయాల్లో గృహం మారుతున్నాము, గృహం మారేటప్పుడు కూడా మంచి గృహంలోకి వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తు జాతకం ఎలా పనిచేస్తుంది, వాస్తు కూడా అంతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇల్లు మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఆ ఇల్లు యొక్క పదం ఎలా ఉంది, ఇల్లు కనుక బాగుంటే మీ లైఫ్ చాలా మటుకు సెట్ అవుతుంది. ఇది చాలా చాలా ట్రూ. ఇది నేను కొన్ని సంవత్సరాల పరిశోధనలో చెప్తున్నటువంటి అంశం, కొన్ని వందల వేల ఇల్లులు చూసిన తర్వాత. ఎందుకంటే మనం శాస్త్రాలన్నీ కూడా మనం భయపడడానికో కాదు, మనం జీవితాన్ని హ్యాపీగా ఉండడం కోసం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ సొంతిల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న సమయం నుంచే చక్కటి ప్లానింగ్, అంటే వాస్తుపరంగా పరిపూర్ణంగా ఉండే ప్లానింగు, అందులో పర్ఫెక్ట్గా డోర్ పదం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉండాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఇంట్లో ఎటువంటి రంగులు వేసుకోవాలి, అన్నీ కూడా వస్తాయి వాస్తు ప్లానింగ్లో. ఆ రకంగా మీరు ప్లానింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ రకంగా ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇల్లు అద్దిల్లు అయినప్పుడు ఎలాగా అని సందేహం కలుగుతుంది చాలామందికి. అద్దింట్లో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా, అంటే ఏదో పగలగొట్టకుండా తీసేయకుండా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అద్దె ఇంట్లో కూడా అంటే వాస్తు అంటే ఎంతసేపు దీన్ని మొత్తం కూల్చేయాలంటే మనము అద్దెంట్లో ఎక్కడ కుదురుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అద్దెంట్లో కూడా రంగుల ద్వారానో, వస్తువులు పెట్టుకునే అమరికలో తేడా ఉండడం వల్ల చిన్న ఇప్పుడు బ్లాకర్స్ అంటూ ఉంటారు, లేకపోతే చిన్న మెటల్స్తో కొన్ని రెమెడీస్ చేస్తాం వాష్రూమ్ ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు. ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతకం లేదు. సరే, వాస్తు అంటే మనం వాస్తు చూస్తాం, జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? నిత్యము దీపారాధన అలవాటు చేసుకోండి, ఉదయం సాయంత్రం. నిత్యము మీ ఇంటి దగ్గర లేదని ఆలయం ఉన్నట్లయితే వెళ్ళండి. మీకు జాతకంలో ఎటువంటి మహాదశ నడుస్తున్నా, ఎటువంటి అంతర్దశ నడుస్తున్నా ఖచ్చితంగా బాగుంటుంది. హ్యాపీగా అయితే ఉంటారు. కోట్లు సంపాదించకపోయినా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆనందం లేకపోతే వేస్ట్. కాంతారా మూవీ చూశారుగా, కాంతారా మూవీలో ఏంటి, ఆనందం కోసం రాజు బయలుదేరుతాడు. ఒక రాయిని చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. అలా ఏంటంటే మీకు నిత్యము లలిత చదువుకోవడం, వినడం. జాతకం తెలియదండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అమ్మవారే మనకు దారిని చూపిస్తుంది. నువ్వు వెళ్ళే తప్పు, ఈ రూట్లో వెళ్ళకు, ఇబ్బంది వస్తుంది, షేర్ మార్కెట్లోకి వెళ్ళకు, లేకపోతే షేర్ మార్కెట్లోకి వెళ్ళు, బాగుంటుంది. బాగుండేది ఉంటుంది, పాడైపోయి ఉంటాయి వాళ్ళ జాతకాలను బట్టి. నీచభంగ రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, కొంతవరకు సపోర్ట్ చేస్తుంది జాతకాన్ని. ఆ రకంగా జన్మజాతకంలో అసలు ఏ దోషం ఉంది, ఏ యోగం ఉంది, ఎప్పుడు ఏది మనల్ని ప్రేరేపిస్తూ యాక్టివ్ చేస్తుంది అనే విషయాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.